ప్రారంభమైన ఈ 11వ ఉజ్జీవ తెలంగాణ రాష్ట్ర ఐపీసీ మహాసభల్లో పాల్గొనే ధన్యత నీకు నాకు మనందరికీ ప్రభు ఇచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ అభిషేకులైన నాయకులు దైవజనులు విఎస్ రావయ్య గారు వర్తమానం అందిస్తారు. అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం, వాక్యమును విందాం. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మంచిది, దేవుని సన్నిధిలో ఈ సమయంలో మరలా మీ మధ్యగా రావటానికి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపించారు. దేవుడు దయగలిగినటువంటి వాడు, కృప కలిగిన దేవుడు. ఈ సంవత్సరం మరలా ఈ విధముగా మీటింగ్స్ జరుపుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నారు. అలాగే దేవుని సన్నిధిలో ఎవరీ క్రెడిట్ అండ్ గోస్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మన రక్షకుడు పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు మన కొరకు మరణించి రక్షించి ఈ విధముగా కూడుకొని ఆయన ఘనపరచటానికి ఆయన మనకి చేసిన సహాయాన్ని బట్టి ఆయనకి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎప్పుడు కూడా తన ప్రజల్ని దేవుడు విడిచేటువంటి వాడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో మాట్లాడి బలపరిచి సహాయం చేసి నడిపించేటువంటి వారై ఉన్నారు. అలాగే ఈ యొక్క ఉదయకాలమున దేవుడు కొద్ది సమయం వాక్యం ద్వారా మాట్లాడే దేవుని కృప చూపిస్తారు. అలాగే విశేషముగా అహరోను గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టీమ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. వాళ్ళకు ఉన్నటువంటి కౌన్సిల్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్యకి వచ్చిన భగవంత్ దాసయ్య గారు, ఆఫ్టర్ లాంగ్ టైం, థ్యాంక్ యూ వన్స్ అగైన్. నా తర్వాత వారు మాట్లాడతారు, తప్పకుండా మనం విందాం. నేను కొద్ది సమయం బయట నుంచి వచ్చారు, అనుభవం కలిగిన వారు మాట్లాడతారు. దానికంటే ముందుగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఐపీసీ ప్రెసిడెంట్ గారు, థ్యాంక్ యూ. మంచిదండి, కొద్ది వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడి సందులో నిర్గమకాండం 4వ అధ్యాయం. దేవుని సేవకులు అంటే సరిపోద్ది. చీఫ్ అడ్వైజరు ఇవన్నీ అసలు ఎక్కడ లేవు, మనం పెట్టుకునేది తప్ప. ఇవన్నీ అంతా ఎవరైనా బయట నుంచి వస్తే వారి పరిచయం చేయడానికి చెప్తే పోవద్దు. కానీ మనం ఇక్కడే పుట్టి పెరిగినటువంటి మనకి చీఫ్ అడ్వైజర్ అని, సెక్రటరీ అని, ప్రెసిడెంట్ అని, ట్రెజరర్ అని వినేవాళ్ళకి బాగాదు. అది దేవుడికి కూడా మహిమ కలగదు. ఎవరన్నా బయట నుంచి వచ్చినప్పుడు వాళ్ళ గురించి చెప్తే మంచిది. లేదంటే సందర్భానుసారం ఎప్పుడో ఏదన్నా రేరుగా బయటి వాళ్ళు వచ్చినప్పుడు ఈయన సో అని, అది పద్ధతి. కానీ మాటికి కదా చెప్పటం కూడా మంచిది కాదు. దేవుని సేవకులంటే బాగుంటుంది. మంచిదండి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిర్గమకాండం 4వ అధ్యాయం 31వ వచనం. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తన బాధను కనిపెట్టెనను మాట జనులు విని తలవంచుకొని నమస్కారము చేసిరి. ఆమేన్. And the people believed
And when they heard that the Lord has visited the people, దేవుడు తన ప్రజల్ని దర్శించటానికి వచ్చాడు అనే మాట విని సంతోషించారంట. ఇది జీవితంలో చాలా శ్రేష్టమైనటువంటి మాట. మోషే ఉన్నాడు, అహరోను ఉన్నాడు, వారికి పితరులు అబ్రహాము ఉన్నారు, అనేకమున్నా కూడా దేవుడు దర్శించటం, when they see the visitation of the God, విశ్వాస జీవితంలో నిన్ను దేవుని దర్శించినటువంటి సమయానికి మించిన సమయం మరొకటి జీవితంలో ఉండదు. గట్టిగా స్తోత్రం అండి. హల్లెలూయా. ఇట్ ఈస్ ద హైయెస్ట్ వాల్యూ టైమ్ ఇన్ హిస్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, కాపరి కానీ విశ్వాసి కానీ నీ జీవితంలో దేవుడు దర్శించిన సమయానికి మించిన సమయం మరొకటి లేదు. వెన్ యూ రికగ్నైజ్ ద టైం, ఎప్పుడైతే అది గుర్తిస్తావో దానికి విలువిస్తావు. అది గుర్తించకుండా తిరుగుతున్నటువంటి సేవా జీవితంలో దేవుడి కార్యాలు చేయడు. ఎవరైనా ఒక మనిషి వచ్చి మీ ఇంటికి వచ్చినప్పుడు 4 సంవత్సరాల తర్వాత కూడా చెబుతాం, అయ్యా మొన్న మా ఇంటికి వచ్చారు, లేకపోతే లాస్ట్ మంత్ మా ఇంటికి వచ్చారు అని చెప్పిన నీవు దేవుడు గత కాలంలో దర్శించిన సమయం నీకు గుర్తుందా? ఎన్నో విషయాలు చెబుతావు, పలానా పర్సన్ మా ఇంటికి వచ్చాడు, విజిట్ చేశాడు కదండి. మనం చాలా ఎక్కువగా విశ్వాస జీవితంలో చెబుతుంటాం, పలానా పర్సన్ వచ్చాడు దీవించబడతాడు. మనిషి వస్తే దీవించబడతారండి? ఇది భ్రమ కదా, మనుషుల్ని మభ్యపెట్టడం కదా. సేవకులు కూడా దీనికి అలవాటు పడ్డారు. ఒక మనిషి వస్తే దీవిస్తే దేవుడు ఎందుకు ఇంకా నీకు? ఒక సేవకుడు నీ ఇంటికి వస్తే దీవిస్తే దేవుడు ఎందుకు నీకు? ఇంకా సేవకుడు రావటం మంచిదే, కానీ దేవుడి విశ్లేషణ ఎక్కడ? సేవకుడి విశ్లేషణ ఎక్కడ? మీకు గుర్తుందా? ఇంటికి వస్తే కానివ్వకపోతే నిన్ను తిడతాడు. స్తోత్రం చెప్పు యాకోబు, గట్టిగా స్తోత్రం. ఎబ్బేకుడు ఏ విధంగా కూర్చోవాలి నువ్వు? స్తోత్రం. దేవుడు దర్శించాలి విశ్వాసిని, కాపరిని. దేవుడు దర్శించాడని ప్రజలు విని నమస్కారం చేశారు. దే రెస్పెక్ట్ ద విజిటేషన్, దే వర్షిప్ ద విజిటేషన్, దే హానర్ ద విజిటేషన్. దేవుడు యొక్క దర్శించే దాన్ని గౌరవించారు, ఆరాధన చేశారు, గుర్తుపెట్టుకున్నారు, నమస్కారం చేశారు, విధేయత చూపించారు. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడని ఒక సంతోషం వారి జీవితంలో కలిగింది. ఇప్పుడు మనకి కావాల్సింది దేవుడి విజిటేషన్. ఐపీసీకి కావాల్సింది ముఖ్యంగా దేవుడు దర్శించడం కావాలి. గట్టిగా హులారియాసి, దేవుడు దర్శించాలి. దేవుడు దర్శించకుండా ఏ కార్యము జరగదు. దేవుడు దర్శించకుండా ఒకవేళ కార్యం జరిగినా కూడా నీ జీవితంలో మార్పు రాదు. దేవుడు దర్శించినప్పుడే కార్యం. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో దైవ సన్నిధిలో దేవుడు దర్శించాలని ఆశ ఉండాలి. దేవుడు దర్శించినప్పుడు దేవుడు గొప్ప కృప చూపిస్తాడు. దేవుని వాక్యం, గట్టిగా స్తోత్రం చెప్పేది, గట్టిగా స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుడి కంటే మనుషునికి, సేవకులకి, పెద్దవారికి గౌరవించడం నేర్చుకున్నాం కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో పతనానికి చేరుకున్నాం. పడిపోయి అంచులో నిలబడ్డావు నీవు. తూలిపోయే దగ్గర నిలబడ్డావు నీవు.
నీ జీవితంలో దేవుడు దర్శిస్తేనే కార్యం అవుతుంది. స్తోత్రం. 65వ కీర్తన. సెక్రటరీ అయిపోయిన తర్వాత కొంచెం ఎర్రబడ్డట్టు అనిపిస్తున్నారు మీరు. ఇదొక వింత. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. హల్లెలూయా. 65వ కీర్తన 9వ వచనం. మీరు ఎర్రబడ్డాలి, హైట్ కూడా పెరగాలి. అది నా కోరిక. స్తోత్రం. చెప్పండి, చదవండి. నీవు భూమి, థ్యాంక్ యూ, చదవండి. ఆమేన్. ఇంగ్లీష్లో ఉన్నది 65వ కీర్తన. 65వ కీర్తన మనం చదివినట్లయితే ఏమన్నదంటే యు విజిట్ ద ఎర్త్ అంటాడు. దేవుడు భూమిని దర్శించాడంట. దేవుడు భూమిని దర్శించాడంట. దేవుడు భూమిని దర్శించి దాన్ని తడుపుతూ ఉన్నాడు, దాన్ని ఫలభరితంగా చేస్తూ ఉన్నాడు, దాన్ని మార్చివేస్తూ ఉన్నాడు, దాన్ని సస్యశ్యామలంగా చేస్తూ ఉన్నాడు, ఆనందింపజేస్తూ ఉన్నాడు. భూమిని దర్శించిన దేవుడు మనల్ని దర్శించడా? ఎన్ని రోజులైంది దేవుడు దర్శించి నిన్ను? ఎన్ని రోజులైంది దేవుడు స్వరమిని నీవు? ఎన్ని రోజులు సేవకుడు కానీ పేరుకి ఎన్ని రోజులైంది? దేవుడు దర్శిస్తేనే మీటింగ్ల వల్ల నీకు ప్రయోజనం. దేవుడు దర్శించుకుని ఇలాంటి మీటింగ్లు 100 కూర్చున్న నీకు 0 జీవితం. ద గాడ్ విజిటేషన్ వి నీడ్. దేవుడు భూమిని దర్శించినప్పుడు, ప్రభువా నన్ను ఎందుకు దర్శించవు? జీవము లేని భూమిని దర్శించావు, ఎడారిగా ఉన్న దాన్ని ఫలింపజేయడానికి దర్శించావు, ఎండిన భూమిని దర్శించావు, వర్షపు రూపంలో నువ్వు దర్శించావు, ఎండిపోయి చూడ నొల్లనుకున్నటువంటి ప్రదేశాన్ని దర్శించావు. సస్యశ్యామలముగా 6 మాసములోనే మీరు దర్శిస్తే భూమి యొక్క రూపురేఖలే మారిపోయి కదా. హోలీ షబాదారాసిక్, హోలీ 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 హోలీ, హల్లెలూయా. 2-3 మాసాల్లోనే మారిపోయి కదా. భూమి స్వరూపం మారిపోయింది, దాని ఉనికి మారిపోయింది, దాని వ్యక్తిత్వం మారిపోయింది. చూడటానికి అందరు ఇష్టపడుతున్నారు, ఆనందించడానికి అందరు ఇష్టపడుతున్నారు. దర్శించిన 3-4 మాసములోనే అది పూర్తిగా మార్పు చెందితే నిన్నెన్నిసార్లు దర్శించాడో? ఒక్కించైనా మార్పు ఉందా? ఒక్క మార్పు అని ఉందా నీలో? ఒక్కసారి దర్శిస్తే దేవుడు భూమి రూపమే మారిపోయింది. నిన్నెన్నిసార్లు దర్శించాడు? మార్పు ఉన్నదా? నన్ను ఎన్నిసార్లు దర్శించాడు? అసలు ఏమన్నా మార్పు ఉందా? నీ వ్యక్తిత్వంలో, నీ జీవితంలో, నీ గుణములో, నీ ప్రార్థన జీవితంలో, నీ విధేయతలో అసలు ఎక్కడైనా ఈసిమంత మార్పు ఉన్నదా? సావుకుడిగా నీవు, విశ్వాసిగా నీవు కదండి. దేవుడు దర్శించని సేవ నిష్ప్రయోజనం. దేవుడు దర్శించకపోతే నువ్వు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తావు. దేవుడు దర్శించకపోతే సంఘాన్ని నరకప్రాప్తం చేస్తావు. దేవుడిని దర్శించకపోతే సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తావు. దేవుడిని దర్శించకపోతే లోక విషయాలు చెబుతావు. దేవుడు దర్శిస్తే నీ సంఘంలో మార్పు వస్తుంది. దేవుడు దర్శిస్తే నీ జీవితంలో మార్పు వస్తుంది. దేవుడు దర్శిస్తే నీ పరిచయ విషయాలు పరచబడుతుంది. Holy Spirit of the God, we need the visitation of the God. We need the visitation of the God. Holy Spirit of the God. దేవుడు దర్శించాలి.
భూమిని దర్శించిన దేవా నన్ను కూడా దర్శించమని నీవు ప్రార్థన చేయాలి. భూమిని దర్శించి ఎంత అద్భుతమండి, దాన్ని పదును చేస్తా ఉన్నాడు. విత్తనం మొలవటానికి దాన్ని పదును పెడతా ఉన్నాడు. మన పూర్వీకులకి ప్రతిరోజు దేవుడు దర్శించాడండి. మన ఐపీసీ సంస్థలో ఉన్న పూర్వీకులు, మన యాన్సెస్టర్స్, మన పూర్వీకులకి ప్రతిరోజు ఉదయం దేవుడు దర్శించాడు. వర్షంలాగా దేవుడు వారిని దర్శించేవాడు. ఇప్పుడు ఏది? దేవుడు దర్శించి విశ్లేషణ, దర్శనాల గురించి చెప్పట్లేదు నేను. దర్శనాలు వేరు, అవి రోజుకు 100 వస్తాయి. ఆ రోజుకు 100 పైన వస్తాయి రాసుకుంటే. దర్శనాల గురించి కాదు, దేవుడే ముఖాముఖ దేవుని సన్నిధిని యొద్దకు దిగరొచ్చుట, దేవుడి ప్రెజెన్స్ని యొద్దకు దిగవచ్చుట, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుట, దేవుడి యొక్క ప్రసన్నతను ప్రభావితమవుతా. దేవుడి యొక్క విజిటేషన్ భూమికి ఉండి సస్యశ్యామలముగా చేసింది. ఎలా అంటే, ఎంత అద్భుతం అంటే, చివరి వచనం చదువుతారా, 65వ అధ్యాయం. పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి. చదవండి. సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. దేవుడు దర్శిస్తే ఇలా ఉంటది. దేవుడు దర్శిస్తే ఇలాగ ఉంటది. పచ్చిక మందల్ని వస్త్రమని ధరించుకున్నట్లుగా కనిపిస్తే మంట. అంటే ఆ పచ్చగా ఉంటే ఎన్ని మందలు వస్తావి నువ్వు పిలవక్కర్లా. కొండల్లో లోయల్లో పచ్చగా గడ్డి ఉంటే నువ్వు రమ్మని పిలవక్కర్లా, మందలు ఆటోమేటిక్గా వస్తావి. గట్టిగా స్తోత్రా. దేవుడు దర్శించిన తర్వాత, భూమి ఫలభరితమైన తర్వాత, పదునెక్కిన తర్వాత, విస్తారముగా పచ్చగా మారిన తర్వాత, మందలన్నీ మేయటానికి వస్తే దూరంగా చూస్తే ఈ పచ్చిక పట్లు మందల్ని వస్త్రమని కట్టుకున్నట్లుగా కనిపిస్తున్నామంటాడు. అలాగ దేవుడు దర్శిస్తే నీ సంఘానికి అలాగ విశ్వాసులు వస్తారు. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. ద సేమ్ ద పీపుల్, ద ఫ్లోక్, ద షిప్స్ విల్ కమ్. సంఘం దర్శించినప్పుడు, కుటుంబాన్ని దర్శించినప్పుడు, నీవు పచ్చగా దేవుడు నీ జీవితంలో ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా సంఘం విస్తరింపబడుతుంది. దేవుని ప్రజలు సమకూర్చబడతారు, మన సంఘాలు విస్తరించబడతాయి. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. మన సంఘమే ఎండిపోయి ఉంటే ప్రార్థన చేసిన ఎవరు రారు. మన సంఘం విశ్లేషణ లేకపోతే, మన కుటుంబాలు విశ్లేషణ లేకపోతే, మనం పచ్చగా లేకపోతే, సంఘం పచ్చగా లేకపోతే, నువ్వు పిలిచినా నీ సంఘానికి ఎవరు రారు. మనకి ఎలా ఉందంటే, మనకి విశ్లేషణ ఎక్కర్లేదు, సంఘం అంతా ఎండిపోతుంది, ప్రజలు రావాలని ప్రార్థన చేస్తావు, అందుకే ఆ ప్రార్థన నెరవేరటం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినా కూడా ఎందుకు సంఘం విస్తరించబడటం లేదు? సంఘము పచ్చగా లేదు, నీ జీవితం పచ్చగా లేదు, వచ్చి మేయటానికి పచ్చదనం లేదు. వచ్చిన వారికి ప్రయోజనముగా లేదు, వచ్చిన వారికి ఆకర్షణగా లేదు.
కాబట్టి ప్రియరా, ఒక్కసారి దేవుడి విజిటేషన్ దర్శిస్తే మనం సంఘము, మనము ఒక ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో పచ్చగా ఉంటే ఎదుక్కుంటా ప్రజలు వస్తారు. ఎక్కడ మేత ఉంటే అక్కడ పశువులు వెళ్తాయి, ఎక్కడ మేత ఉంటే అక్కడ గొర్రెలు వెళ్తాయి, ఎక్కడ మేత ఉంటే అక్కడికి అన్ని సమకూర్చబడతాయి. దీని కొరకు దేవుడు మనల్ని దర్శించాలి, దేవుడు మనల్ని దర్శించాలి. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. దేవుని ప్రజలతో మనము విస్తరింపబడాలి. కనుక ప్రియరా, దేవుడి దర్శనం మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఆదికాండము 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయం, ఆదికాండము 21వ అధ్యాయం 21 మొదటి వచనం. శారాను దర్శించెను. ఆమేన్. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించినంట. చెప్పిన ప్రకారము అబ్రహామును దర్శించను, శారాను దర్శించను. ఆది కాండములో లిఖించబడేటువంటి వాక్యం ఏమిటంటే, దేవుడు తాను చెప్పిన విధముగా నేను దర్శిస్తాను, నేను మిమ్మల్ని దర్శిస్తాను అని చెప్పిన విధముగా 18వ అధ్యాయంలో ఏ విధముగా అయితే దేవుడు చెప్పాడో, అంతకుముందు దేవుడు ఏ విధముగా చెప్పాడో, అలాగే దేవుడు చెప్పిన ప్రకారము శారాను అబ్రహాముని దర్శించెను. శారాను అబ్రహామును దర్శించినప్పుడు వాగ్దానం నెరవేర్చబడినది. దేవుడు దర్శిస్తే వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుడు దర్శిస్తే ప్రవచనం నెరవేర్చబడుతుంది. దేవుడు దర్శిస్తే వాక్కు నెరవేర్చబడుతుంది. దేవుడు దర్శిస్తే ప్రార్థన నెరవేర్చబడుతుంది. దేవుడు దర్శించుతా కార్యము. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. దేవుడు దర్శించినప్పుడు మనం ఫలభరితముగా ఉంటాం. దేవుడు దర్శిస్తే వాగ్దానము నెరవేర్చబడుతుంది. 25 సంవత్సరాల తర్వాత చెప్పిన విధముగా 25 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శించాడు కనుక ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. ఆ కుటుంబంలో వాగ్దానం నెరవేర్చబడింది. We need the visitation. We need the presence of the God. ఏదైనా తోటలో ప్రతిరోజు ఆదామవ్వని విశ్లేషణ చేశాడండి. ప్రతిరోజు దర్శించాడు, ప్రతిరోజు పర్సనల్గా దర్శించాడు, ప్రతిరోజు వారితో మాట్లాడారు. ప్రతిరోజు దర్శించినా కూడా పాపం చేశారు. మనకి సంవత్సరానికి ఒకసారి దర్శిస్తే మనం ఎలా ఉంటాం? ఒకసారి వాక్యాన్ని ధ్యానం చేసుకు దర్శిస్తేనే మనం ఆస్వాదించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో కదండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 26వ వచనం. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసి. థ్యాంక్ యూ సార్. లూకాసు వార్త 7వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచిరి. ఆమేన్. దేవుడి సన్నిధిలో ప్రజల యొక్క ఏమనుకున్నాడు? దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా అద్భుతాలు, ఆశ్చర్యాలు, అనేక కార్యాలు జరుగుతుంటే దేవుడు ఈ కష్టకాలములో దర్శిస్తూ ఉన్నాడు, అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యాలు జరిగిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యములో రాయబడి ఉన్నది కదా 16వ వచనంలో, ఫియర్ సైజ్డ్ దెమ్ ఆల్.
and they glorified God, saying, a great prophet has arisen among us, and God has visited his people. అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, ఆమేన్. దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుణ్ణి మహిమపరిచిరి. దేవుడు దర్శిస్తేనంట అందరికి భయం వేస్తుందంట. దేవుడు దర్శిస్తే ఈ ఫియర్ విల్ కమ్ అండి. దేవుడు దర్శిస్తే ఫలభరితంగా ఉంటాం. దేవుడు దర్శిస్తే వాగ్దానం నెరవేర్చబడి, దేవుడు దర్శిస్తే భయం కలుగుతుంది. ప్రజలందరికీ భయం కలిగాను. అద్భుతాలు ఆశ్చర్యం జరిగి చనిపోయిన వ్యక్తి కూడా బ్రతికించబడ్డాడు. They recognized God. He said his people. దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు దర్శించినప్పుడు చేసిన కార్యాలను బట్టి ప్రజలందరూ కూడా భయం పడ్డారు. దేవుని సేవకుడికి దర్శనం వస్తే, దేవుడి సేవకుని దర్శిస్తే, సంఘాన్ని దేవుడు దర్శిస్తే, ఒక విశ్వాసిని దేవుడు దర్శిస్తే ప్రజలకి భయం కలుగుతుందండి. హల్లెలూయా. కాపరంటే విశ్వాసకి అసలు భయమే లేదు. గుండె మీద చేసి చెప్పండి, కారణం మీకు దేవుడి విజిటేషన్ లేదు. ఏమన్నా ఉన్నదా? సంఘాల్లో దేవుడి భయం ఉన్నదా? భయం గురించి ప్రకటిస్తాము కానీ భయం ఎవరికి ఉన్నదా? కాపరికి ఉన్నదా? విశ్వాసులకు ఉన్నదా? పెద్దలకు ఉన్నదా? నాయకులకు ఉన్నదా? నాకున్నదా? నీకున్నదా? ఐపీసీ సంఘములో భయం లేకపోవటానికి కారణం ఏమిటంటే దేవుడి దర్శనం కొదవైనది. హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్. దేవుడు దర్శిస్తే అందరూ భయపడతారండి. ఒక్క విశ్వాసి కన్నా భయం ఉందా నువ్వంటే? ఒక్క విశ్వాసి కన్నా గౌరవం ఉందా? కాపరిగా లేడు, మేనేజర్గా తయారయ్యాడు. మేనేజ్మెంట్ అంతే. వాళ్ళని ఇది చేయటం, వీళ్ళని ఇది చేయటం, వీళ్ళని గొడవలు తీర్చడం, మేనేజర్ స్కిల్సే తప్ప సేవకుని స్కిల్స్ పోయినాయి. స్తోత్రం. ఇప్పుడు పిలిచి గట్టిగా స్తోత్రం అండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. ఆమేన్. కురాషిక్. అదేంటి సార్, సంఘమే కాదు నాన్నంటే నా భార్యకే భయం లేదు అనొచ్చు మీరు. అది వేరే, అది కూడా చెప్పుకుంటారు లోపల. అది మీరు చెప్పకుండా నేనే చెబుతున్నాను. చెప్పండి సిస్టర్స్, గట్టిగా స్తోత్రం, గట్టిగా స్తోత్రం. ఒక పాట పాడండి. ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం. అందరం కలిసి గ్లోరీ. సమీపించని తేజస్సులో నివసించు నా యేసయ్యా. థ్యాంక్ యూ. గ్లోరీ గ్లోరీ.
చాలు, ఆ మాత్రం పాట పాడితే చాలు. ప్రసంగాల్లో పూర్తి పాట పాడవద్దు, ప్రజలు మొత్తుకుంటారు. స్తోత్రం. ప్రసంగాల్లో పూర్తి పాట పాడితే టైం అంతా పోతుంది. ప్రసంగాల్లో పూర్తి పాట పాడితే మెసేజ్ టైం అని తగ్గించుకోవాలి. ఇది తగ్గను, అది కావాలంటే కుదరదు. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని సన్నిధిలో సంఘములో దేవుడు దర్శించినప్పుడు సంఘములు అడుగుపెట్టిన ప్రతి వారు భయపడతారండి. మెయిన్ డోర్కి వస్తేనే కాపరి కుటుంబం, పిల్లలు, పెద్దలు, విశ్వాసులు ఆడికి వస్తేనే భయం కలుగుతుంది. ఎందుకు భయం లేదంటే దేవుడి విశ్లేషణ లేదు. దేవుడి విశ్లేషణ లేదు. కాపర్లంతా కూడా అప్పుడు దేవుడి సన్నిధిలో దర్శనం కొరకు, దేవుని వాక్కు కొరకు, దేవుని దర్శనం కొరకు ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి ఎన్ని పోయినవి ఇప్పుడంతా కూడా మెయింటైన్ చేయటమే. గ్రూపులు మెయింటైన్ చేయటం, గ్రూపులను కలపటము, వాళ్ళింటికి పోయి బతిమలు ఆడటం, వీళ్ళింటికి పోయి. అందుకని నేను దేవుడు పిలిచింది. స్తోత్రం. ఎవరు చెప్పట్లేదు అసలు, అదే పని చేస్తున్నారు కాబట్టి చెప్పట్లేదు. మీరు ఎందుకు పోతారు గృహానికి విజిటింగ్ అంటే వాళ్ళని బతిమలాడటానికి? బైబుల్ ఉంటుంది పేరు విజిటింగ్ కానీ పోయేది ఎందుకంటే బతిమలాడటానికి. ఇది కాదు నీ పని. గౌరవించు, తప్పైతే క్షమించమని అడుగు, ఖండించు. కానీ నీకు దేవుడి దర్శనం కావాలి. దేవుడి దర్శిస్తే మందిరానికి ఎంటర్ అయినప్పుడు దేవుని మందిరంలో వచ్చిన ప్రజలందరూ కూడా భయపడతారు. హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్, కూరియా షీద్, హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్. దేవా నన్ను దర్శించుమని ఆయన. దేవుడు దర్శించే భయం లేదు సంఘానికి, కాపరికి భయం లేదు, సిద్ధపాటు భయం లేదు. ఎక్కడ దేశమంతా తిరిగి వస్తాడు, పులిపెట్టి ఆయనకు పులిమెట్టి ఎక్కుతాడు, తెలిసిందని చెబుతాడు. నీకు తెలిసింది చెప్పడానికి కాదు దేవుడు పిలిచింది నిన్ను. ఆ రోజు దేవుని యొద్ద అడిగి చెప్పడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నీకు తెలిసింది చెప్పడానికి నువ్వెందుకు? అందరికీ తెలుసు, నీకంటే ఎక్కువ తెలుసు విశ్వాసులకి. నీకు తెలిసి చెప్పడానికి కాదు, ఆ రోజు దేవుని యొద్ద పొందుకుని తీసుకుని చెప్పడానికే కాపరి ఉన్నాడు. We need the visitation. స్తోత్రం. కాబట్టి ప్రియరా, దేవుడి దర్శిస్తే కాపర సంఘానికి అంతటికి భయం వస్తుందండి. భయం వస్తుంది. ఏది మన సంఘాల్లో భయం ఏది? సంఘాల్లో పరిశుద్ధత ఏది? సంఘాల్లో పవిత్రత ఏది? సంఘాల్లో దైవికమైన విధానం ఏది? సంఘాల్లో దేవుడి యొక్క విధానం ఎక్కడా? సంఘాల్లో దైవికమైన ఆత్మ సంచారం ఎక్కడా? ఆదివారం దేవుడి దర్శనం ఎక్కడా? సంఘాల్లో ఉన్నట్టు దేవుని ప్రస్తావన ఎక్కడ? అందుకే మనకి, నాకు, నీకు దేవుడు మరలా మనల్ని దర్శించాలి. గట్టిగా స్తోత్రం చెల్లించగలమని. దేవుడు దర్శిస్తే తప్ప ఈ మత్తు నుండి, మగత నుంచి విడిపించబడలేం. ఈ మగత నుంచి, మత్తు నుంచి విడిపించబడాలంటే ప్రసంగాలు పనిచేయవు. ఇట్లాంటి ప్రసంగాలు ఎన్ని ఉన్నారు, అందులో ఇది ఒకటి. దేవుడు దర్శించాలి. 400 సంవత్సరాలు వారికి ఎన్ని ఉన్నా, వాగ్దానం ఎన్ని ఉన్నా, దేవుడు దర్శించే వారికి వారిని విడిపించే నాదుడే లేడు.
దేవుడు దర్శించినప్పుడే వారు బయటకు వచ్చారు ఈజిప్ట్ నుంచి. దేవుడు 400 సంవత్సరాలు అయినా కూడా, 430 సంవత్సరాలు అయినా కూడా వారంతటి వారు బయట రాలేకపోయారు. విడిపించే నాయకుడు లేదు. దేవుడు దర్శించడం బట్టి వారు 430 సంవత్సరాలు విడిపించబడ్డారు. కాబట్టి గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. మన ఆధ్యాత్మిక స్థితి నుంచి, ఆధ్యాత్మిక రుగ్మత నుంచి, బలహీనత నుంచి మనం విడిపించబడాలంటే దేవుడు దర్శించడం తప్ప వేరే దారే లేదు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం అండి, గట్టిగా స్తోత్రం చెల్లించుకుందాం. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 3వ వచనం మన అందరికీ తెలిసిన పౌలుని దర్శించాడండి. పౌలుని దేవుడు దర్శించాడు కదండి. పౌలుని దర్శించాడు. పౌలుని దర్శించితే ఇన్స్టాల్మెంట్ బేస్ మీద మారలేదు ఆయన, ఇన్స్టెంట్గా మారాడు. థ్యాంక్ యూ. వాట్ ఎ బ్యూటిఫుల్ కోరస్ కదండి. థ్యాంక్ యూ. అద్భుతమైనటువంటి ప్రాంప్టింగ్ అండి అది. నో ఇన్స్టాల్మెంట్, ఇన్స్టంటేనియస్గా దేవుడు మార్చేవాడు అయి ఉన్నాడు. దెర్ ఇస్ నో అదర్ కన్సల్టేషన్, దెర్ ఇస్ నో అదర్ ప్రిస్క్రిప్షన్. మనం అంటాము ఇప్పుడే కదండి వచ్చింది, ఇంకొంచెం టైం పడుతుంది. పౌలు దర్శిస్తే అన్నీ ఒకసారి మారాడు. మనకి 30 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్. అంటే బ్యాంకులో 15 సంవత్సరాలు క్లోజ్ అయితే మనకి 30 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్. 30 సంవత్సరాలండి ఇన్స్టాల్మెంట్. ఇన్స్టాల్మెంట్ బేసిస్గా మారేవారిని దేవుడు కదా, మంచిది కాదు అది. పౌలుని దర్శిస్తే పూర్తిగా మారాడండి. దట్ ఈస్ ద విజిటేషన్. మనకు ఒకసారి మారు మనసు, ఒకసారి బాప్తిసం, ఒకసారి పరిశుద్ధాత్మ అభిషేకం, మళ్ళీ ఇక రకరకాలు, ఇంకా చెప్పను ఇక మళ్ళా. దేవుడు దర్శిస్తే ఒకేసారి పూర్తిగా మార్చబడతాం. మరణానికి కూడా వెనకాడాం. నీ జీవితంలో ఆ దర్శనం కావాలి. వన్ విజిటేషన్, టోటల్ చేంజ్. ఒక్క దర్శనముతోనే వ్యక్తిత్వం మారింది, మనస్సు మారింది, ఆలోచన మారింది. లోకాన్ని త్యాగం చేశాడు. వరాలు వచ్చినవి, ఫలాలు వచ్చినవి, ప్రసంగించడం వచ్చింది, రాయటం వచ్చింది, తెగింపు వచ్చింది, సువార్త చెప్పటం వచ్చింది, సంఘాలు కట్టడం వచ్చింది, ప్రజలను ఆదరించడం వచ్చింది, ప్రార్థన చేయటం వచ్చింది, పాస్టర్ ఉండటం వచ్చింది, ప్రాణం పెట్టడం కూడా వచ్చింది. అందుకే జీవితం అంత అంటాడు, ఆ విజిటేషన్కి అవిధేయునిగా అగ్రిప్ప. ఒకే ఒక విజిటేషన్. ఆయన సాక్ష్యం అంతా రోమా ప్రభుత్వం యుద్ధం నుంచి ఎక్కడికి పోయిన ఇదే విజిటేషన్. అగ్రిప్ప రాజా, ఆ దర్శనానికి అవిధేయుని కాను. దేవుడు దర్శిస్తే అలాగుంటుంది. గట్టిగా స్తోత్రం చెల్లించుకుందామండి. దేవుడు అలాంటి దర్శనం. అందరూ లేచి నిలబడదామండి, అందరూ లేచి నిలబడదాం. హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దర్శనం ఇప్పుడు దేవుడు జరిగించాలి మన జీవితంలో. ఏ విధంగా అయితే పౌలుని దర్శించాడు దేవుడు. హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ ద గాడ్. హోలీ చేతులు పైకెత్తి, దేవుడు విడవడు.
నిన్ను దర్శించి సరిచేస్తాడు. ఎన్నో లోపాలు మన జీవితంలో భూమిని దర్శించి ఒకేసారి వర్షం పంపి దాని జీవిత భూమి యొక్క విధానాన్ని మార్చివేశాడు. భూమి యొక్క స్వరూపాన్ని మార్చివేశాడు. భూమి యొక్క స్వభావాన్ని మార్చివేశాడు. ఎన్ని దాన్ని పచ్చగా చేశాడు. జీవము లేని భూమిని దర్శించాల ఫలప్రదం చేసిన దేవుడు నిన్ను దర్శించడా? నీ కొరకు మరణం పెట్టిన యేసయ్య నిన్ను దర్శించడా? నీ కొరకు రక్తం కార్చిన యేసయ్య నీకు దర్శించడా? నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నిన్ను దర్శించడా? దేవుడు దర్శించేవాడై ఉన్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఈ విశ్లేషణ నీకు చాలు. ఈ దర్శనాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. నీ కుటుంబాన్ని మార్చివేస్తుంది. నీ సంఘాన్ని మార్చివేస్తుంది. నీ పిల్లలు మార్చివేస్తుంది. నీ స్వభావాన్ని మార్చివేస్తుంది. ఓరి అబ్బావ ప్రభువా నన్ను దర్శించు నాయన. అయ్యా దారిన పోయే పౌలుని దర్శించావు. నేనైతే మీ ప్రశస్త స్థలంలో ఉన్నాను. మీ స్థలంలో నేనున్నాను ప్రభువా. దారిని పోయే పౌలుని దర్శించిన దేవా మీ స్థలంలో నేనున్నాను తండ్రి. ఓ కాదారాశిక దర్శిస్తే నువ్వు పచ్చగా మార్చబడతావు. దర్శిస్తే సస్యశ్యామలుగా ఉంటావు. దర్శిస్తే నీ సంఘాలు దేవుడు దర్శించడానికి సిద్ధమే. ఆలస్యమైన దర్శిస్తాడు. ఒకవేళ అదే రోజు ఇది కావచ్చేమో, ఇదే 400 సంవత్సరాల ముగింపు కావచ్చేమో, ఇదే 25 సంవత్సరాల ముగింపు కావచ్చేమో. దేవుని ప్రజలకి 430 సంవత్సరాల తర్వాత దేవుడు దర్శించి బయటికి తీసుకొచ్చాడు. అబ్రాహాము శారాని 25 సంవత్సరాల తర్వాత దర్శించే సంతానం అనుగ్రహించాడు. వాగ్దాన్ని నెరవేర్చాడు. తల్లి గర్భములో రూపించబడ్డప్పుడు నిర్ణయించిన సమయానికి పౌలుని దర్శించి జీవితాన్ని మార్చివేశాడు. ఈ మధ్యాహ్న కాలాన్ని దర్శిస్తాడు. హస్తాల ఆకాశం వైపు చూస్తా. ప్రభువా నన్ను దర్శించయ్యా. అయ్యా నేను ఎండిపోయి ఉన్నాను. ఆధ్యాత్మిక చనిపోయి ఉన్నాను. నేను కాపర్నే కానీ మేనేజర్గా తయారైపోయిన ప్రభువా. మేనేజ్మెంట్లో ఉన్నాను తప్ప మీ పక్షముగా సావుకుడిగా లేను ప్రభువా. సంఘంలో భయం లేదు, నా కుటుంబంలో భయం లేదు, నాకే భయం లేదు ప్రభువా. బిగ్గరగా స్థాలు చాపి దేవుని స్తుతులు చెల్లిద్దా. దేవుడు దర్శిస్తాడు. దేవుడు దర్శిస్తాడు. దేవుడు దర్శిస్తాడు. ఈ సమయంలో స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లిద్దాం. స్తుతులు చెల్లిద్దాం. గ్లోరీ 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 హల్లెలూయా హల్లెలూయా. బిగ్గరగా బిగ్గరగా హోలీ 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 holy 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 hallelujah. ఇన్స్టాల్మెంట్ కాదు, ఇన్స్టంటేనియస్గా ఒకేసారి నన్ను మార్చు. నా కుటుంబాన్ని మార్చు. నా పరిచర్యను మార్చు. నా సంఘాన్ని మార్చు. జీసస్ గ్లోరీ గ్లోరీ. ధరణిలో మాకు దర్శనమొసగి ధన్యుల చేయుము దేవ దేవుడ దేవ కనబడుమా. ఓ దేవ మాట్లాడుమా. దేవ కనబడుమా. ఓ అందరూ చప్పలు కొట్టి పాడదాం. అందరము చప్పట్లతో. ధన్యులు ధరణిలో వారు, హృదయ శుద్ధి గలవారు. ధన్యులు ధరణిలో వారు,
మనసు కలిగి వంకర బుద్ధిని విడచి పిల్లని మనసును కలిగి కడుదీనుడవై సన్నిధి చేరు కడుదీనుడవై సన్నిధి చేరు దేవ కనబడు తండ్రి కుమార శుద్ధ దైవ త్రియేక దేవా తండ్రి కుమార శుద్ధ తగు స్తుతి త్రియేకుండా తగు స్తుతి త్రియేకుండా దేవ కనబడు స్వరూప దర్శనంలో తృప్తి చెందాలి చప్పటి భాషలతో పరిశుద్ధాత్మ పూర్ణమై ప్రభువా నన్ను దర్శించు నీ వాక్కు ద్వారా నీ స్వరూప దర్శనము ద్వారా నీ పరిశుద్ధాత్మగ్ని ద్వారా నన్ను దర్శించు నన్ను రూపాంతరపరచు గట్టిగా గట్టిగా చప్పలు కొట్టి పరిశుద్ధాత్మ పూర్ణమై రివాల రవా శబరాల రవా సందరాల రవాషి గ్లోరీ గ్లోరీ గ్లోరీ